రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. సర్ ఈ పదం వినగానే మేడం గారికి చాలా కోపం వస్తుంది. సర్ పేరు వినగానే కోపం వస్తున్నటువంటి ఆ మేడం గారికి ఈ సర్ వల్ల తన రాజకీయ భవిష్యత్తు లేకుండా అయిపోతుందేమోనన్నటువంటి భయం ఉంది. 2011 నుంచి ఒక రాష్ట్రాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని పరిపాలిస్తున్నటువంటి ఆవిడకు ఈసారి తన అధికార పీఠం కదులుతున్నట్టుగా అనిపిస్తున్నది. ఎందుకంటే పొరుగున ఉన్నటువంటి బీహార్లో ఇప్పటికే సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ల జాబితా యొక్క కూలంకషమైన సమగ్రమైన లోతైన సమీక్ష జరిగింది. ప్రతి ఓటర్ని కలిసి ఓటర్ల జాబితాని చెక్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గతంలో 2002లో జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతుంది. బీహార్లో ఇలా చేయడం వల్ల దాదాపు 60-65 లక్షల మంది దొంగ ఓట్లు బయటపడ్డాయి. ఈ దొంగ ఓట్లలో వేరే ప్రాంతాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు, వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఒకే వ్యక్తి పేరు 2-3 చోట్ల 2-3 బూత్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. రాహుల్ గాంధీ కర్ణాటకలో మహదేవ్పురాలో ఆదిత్య శ్రీవాస్తవ ఉదాహరణ దీని గురించే ఇచ్చారు. ఆదిత్య శ్రీవాస్తవ కథ వేరు. వాస్తవానికి అతను 4 చోట్ల తన ఓటర్ల జాబితా నుంచి పేరుని తొలగించుకుని మహదేవ్పుర కర్ణాటకలోని అసెంబ్లీ నియోజకవర్గంలో తన పేరుని నమోదు చేసుకున్నారు. ఒక్క చోటే ఉంది, కానీ 4 చోట్ల ఉందని రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. అది వేరే విషయం. అదేవిధంగా చనిపోయిన వాళ్ళు కూడా ఉండవచ్చు. రోహింగ్యాలు బంగ్లాదేశీ మూలానికి చెందిన వాళ్ళు, సందిగ్ధ పౌరసత్వం విషయంలో అనుమానాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉండవచ్చును. కాబట్టి ఒక ఐఐఎం చేసినటువంటి సర్వే ప్రకారము ఒక్క బీహార్ రాష్ట్రంలోనే 70 లక్షల మంది ఈ తరహా ఓటర్లు ఉండొచ్చని అంచనా వేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిన తర్వాత దాదాపు 64-65 లక్షల వరకు ఇటువంటి వాళ్ళు ఉన్నారన్నటువంటి విషయము బట్టబయలైంది. ఇందులో 35 లక్షల మంది అజాయిపు లేదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియటం లేదు. అంటే ఓటర్ల జాబితాలో ఇప్పటి వరకు వాళ్ళ పేరుంది, కానీ వాళ్ళు ట్రేస్ కాలేదు. అంటే వీళ్ళందరూ కూడాను వేరే రాష్ట్రాలు, బీహార్ నుంచి వెళ్ళి బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్ ఇట్లా వేరే వేరే రాష్ట్రాల్లో వీళ్ళు సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు, అక్కడ ఉపాధి కోసమో ఉద్యోగం కోసమో వెళ్ళిపోయిన వాళ్ళు. ఒక 22 లక్షల మంది చనిపోయిన వాళ్ళ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయి. ఈ 35 లక్షల మంది వేరే రాష్ట్రంలో ఉన్న ఓటర్ల జాబితాలో ఉన్నాయి. కాబట్టి బడితే ఉన్నవాడిదే బర్రె అనేటటువంటి జిస్కి లాఠీ ఉస్కి భేన్స్ అనేటటువంటి సామెత ప్రకారము బీహార్ వంటి చోట బలమున్నవాడు తనకు అనుకూలంగా ఈ ఓట్లని పోల్ చేసుకునేవాడు. ఇది జరగకుండా ఈసారి ఎస్ఐఆర్ నిరోధించింది. అదేవిధంగా ఒక 7 లక్షల మంది 2-3 చోట్ల వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళలో ఒక చోట ఉంచి మిగతా చోట్ల తీయటం జరుగుతుంది. ఇంకొక 1,20,000 మంది గురించినటువంటి వివరాలు ఇంకా అందుబాటులోకి రావాలి. కాబట్టి దాదాపు 65 లక్షల మంది. బెంగాల్లో కూడా ఈ తరహాగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగే అవకాశం ఉంది అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు. 2011 ఆ తర్వాత 2016లో అధికారంలోకి వచ్చినటువంటి మమతా బెనర్జీ మొట్టమొదటిసారి ఇప్పటికి 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి మమతా బెనర్జీ ఈసారి మళ్ళీ గెలవాలనుకుంటున్నారు. ఈ గెలవాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ తరహా ఓటర్లందరినీ కూడా పెద్ద ఎత్తున నమోదు చేయటం జరిగింది. బంగ్లాదేశీ మూలానికి చెందిన వాళ్ళని నమోదు చేయటం జరిగింది, రోహింగ్యా మూలానికి చెందిన వాళ్ళని నమోదు చేయటం జరిగింది. వాటన్నిటిని కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసి వాళ్ళ యొక్క పత్రాలను చెక్ చేసినట్లయితే బయటపడిపోయే అవకాశం ఉంది. ఐఐఎం చేసినటువంటి అధ్యయనాల ప్రకారము బెంగాల్ రాష్ట్రంలో 1 కోటి మంది ఓటర్లు ఈ తరహాకి చెందిన వాళ్ళని చెప్తున్నారు. వీళ్ళని కనుక తొలగించినట్టయితే తన అధికార పీఠాలు కదిలిపోయే అవకాశం ఉందని మమతా బెనర్జీ భయపడుతున్నారు. అందుకే సర్ని ఆమె బాగా వ్యతిరేకిస్తున్నారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని బాగా వ్యతిరేకిస్తున్నారు.
ఇటీవల ఆగస్టు 8వ తారీఖున కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బంగాల్ ఎన్నికల సంఘానికి లేఖ రాసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని నిర్వహించడానికి మీరు సిద్ధమేనా అని చెప్పి అడిగితే మేము సిద్ధమే అని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం జవాబు చెప్పింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ జవాబు చెప్పక వేరే మార్గం లేదు కాబట్టి అది చెప్పింది. ఈ జవాబు మీరు ఎలా చెప్తారు అని చెప్పి దానికి ఒక నోటీసును కూడా జారీ చేసేసింది మమతా బెనర్జీ ప్రభుత్వము. ఎన్నికల సంఘానికి నోటీసు జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, కానీ మమతా బెనర్జీ నోటీస్ జారీ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఎప్పుడైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తప్పనిసరి అని అర్థమైందో ఆమె బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో బిఎల్ఓలు అంటే ఇంటింటికి వెళ్ళి సర్వే చేసేవాళ్ళు వాళ్లను హెచ్చరించింది. మీరు ఎన్నికల సంఘానికి కాదు, తరువాత మా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారు కాబట్టి ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాకు అనుకూలంగా ఈ నమోదు కార్యక్రమం కానీ ఈ ఇంటెన్సివ్ రివిజన్ కానీ సవరణ కానీ చేపట్టండి అని హెచ్చరించడం జరిగింది. నేరుగా మమతా బెనర్జీ హెచ్చరిక చేశారు. అది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. బిఎల్ఓస్ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్గా పనిచేసే వాళ్ళు తరువాత మాతోటే పనిచేయాల్సి ఉంటుంది అని ఆమె హెచ్చరిస్తున్నారు. దీని అర్థం ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జాగ్రత్తగా బెంగాల్లో జరిగినట్లయితే ఎన్నికల ఫలితాలు తారుమారు కావచ్చును, బంగ్లాదేశీ ఓటర్లు గుర్తింపుకు రావచ్చును. ఇటీవలి కాలంలోనే దాదాపు కొన్ని వేల మంది బంగ్లాదేశీల్ని 2688 మంది బంగ్లాదేశీల్ని రోహింగ్యాల్ని గుర్తించి పశ్చిమ బెంగాల్ నుంచి బయటకు పంపించడం జరిగింది. ఈ గుర్తింపు కార్యక్రమం కూడా చాలా వేగవంతంగా జరుగుతోంది. కాబట్టి బంగ్లాదేశీ రోహింగ్యా ఓటర్ బేస్ పోయినట్టయితే మైనారిటీ ఓటు బ్యాంకుల ఆధారంగా రాజకీయం చేస్తున్నటువంటి మమతా బెనర్జీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. చనిపోయిన ఓట్లు బెంగాల్లో మొట్టమొదటి నుంచి కూడాను ఈ కమ్యూనిస్టులు ప్రారంభించినటువంటి సైంటిఫిక్ రిగ్గింగ్ని ఇప్పుడు మమతా బెనర్జీ కొనసాగిస్తోంది. కాబట్టి మమతా బెనర్జీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గనక జరిగితే ఇవన్నీ బయటపడతాయన్నటువంటి ఆందోళనలో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ని బెదిరిస్తోంది. అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని కూడాను హెచ్చరించి దారికి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి వీటన్నిటికీ బెదరకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బీహార్లో జరిగినట్టుగా నిజాయితీగా, నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా, విస్పష్టంగా జరగవలసినటువంటి అవసరం ఉంది. బెంగాల్లో వాస్తవమైనటువంటి ప్రజాభిప్రాయము బ్యాలెట్ బాక్స్ ద్వారా బయటపడాలి, ఈవీఎంల ద్వారా బయటపడాలి, సరైన ఫలితాలు రావాలి అన్నదే ప్రజాస్వామ్యవాదులందరూ కోరుకుంటున్నది. దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చాలా పెద్దగా జరగబోతున్నాయి రానున్న రోజుల్లో. దాన్ని ఎన్నికల సంఘము అదేవిధంగా లా ఎన్ఫోర్సింగ్ అథారిటీస్ చాలా దృఢంగా ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.